హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ అనమాట. ఏంటంటే ఈ రోజు ఏంటంటే మనకి ఫినాల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో 1 అయితే మనకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే వచ్చిందనమాట. మనకి ఎప్పుడు లేని విధంగా ఏంటంటే 6.5 minutes ప్రోమో అయితే మనకి వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అసలు ప్రోమోలో ఏముంది, అసలు ప్రోమో ఎనాలిసిస్ ఏంటి, ఆ ప్రోమోలో మనకి విన్నర్ గురించి ఏదైనా హింట్ ఇచ్చారా అనేది అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే నెక్స్ట్ విన్నర్ ఎవరైనా ఖచ్చితంగా డిక్లేర్ చేసి ఒక వీడియో అయితే పెట్టబోతున్నాను అనమాట. ఆ విన్నర్ ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఈరోజు ఇంకొక 2 ప్రోమోలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ప్రోమోలు రావడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకి టీం ఎలా ఆలోచిస్తారంటే, ఎప్పుడన్నా మీరు గమనించండి, ఒక ప్రోమో పెట్టిన తర్వాత ఆ ప్రోమోకి 1 million లైక్స్ వస్తేనే మనకి ఎప్పుడన్నా ఒక ప్రోమో పెట్టిన తర్వాత ఆ ప్రోమోకి 1 million వ్యూస్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంకో ప్రోమో అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. మనకి అదేవిధంగా ఈ రోజు అయితే 6 నిమిషాల ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో అయితే మంచి మాస్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా విన్నర్ డిక్లేర్ చేసేది అంటే చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా షూట్ అనేది అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. మనకి ఏంటంటే సో ఇదంతా దీని గురించి మాట్లాడుకుందాము. ముందు ప్రోమో ఎనాలిసిస్లోకి అయితే వెళ్దాం అనమాట. మనకి ముందు స్టార్టింగ్లోనే మనకి సెట్ని అయితే చూపించడం అయితే జరిగింది. గ్రాండ్ ఫినాలే సెట్ అయితే చూపించడం అయితే జరిగిందనమాట. మనకి చూపించిన తర్వాత ఒక్కొక్క సెలబ్రిటీస్ కూడా ఎంట్రీస్ అయితే రావడం అయితే జరిగింది. ఎంట్రీస్ వచ్చిన తర్వాత మనకి నాగ్ సార్ అయితే ఎంట్రీస్ అయితే చెప్పారంట, మనకి ఇంట్రో అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా వీళ్ళైతే అడిగారు అనమాట. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. మనకి ఏంటంటే అందరినీ కూడా అడగడం అయితే జరిగింది అనమాట, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది అని చెప్పేసి. అందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యి బాగా చెప్పారు. మనకి ఏంటంటే మనకి సెలబ్రిటీస్ అయితే మనకి ఓల్డ్ కంటెస్టెంట్స్ కానివచ్చు, కొంతమంది సినిమా రివ్యూస్ అంటే సినిమా ప్రమోషన్స్కి టీజర్ లాంచ్ కూడా జరిగింది. ఇవాళ ఎపిసోడ్లో టీజర్ లాంచ్ కూడా జరగబోతుంది. అది ఏంటి అనేది క్లియర్ కట్గా ఒక వీడియో చేశాను అనమాట. ఏంటంటే ఫినాల్ ఎపిసోడ్ లీక్ అయింది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ చూడకపోతే దాంట్లో ఎవరెవరు ఏవే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు విత్ సాంగ్తో నేనైతే డిక్లేర్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఒకసారి ఛానల్ ఉంటుంది, ఆ వీడియో కూడా చెక్అవుట్ అయితే చేయండి. మనకి ఏంటంటే నిన్న వీడియో చూస్తుంటే మీ అందరికీ అర్థమైంది ఏంటంటే నిన్న ఎపిసోడ్లో మనకి 10 lakhs అయితే ఆఫర్ చేశారనమాట. 10 lakhs కూడా ఎవరు కూడా తీసుకోలేదు. మనకి ఈ రోజు మనకి స్టేజ్ మీద చూసుకున్నట్లయితే మనకి అల్లా నరేష్ గారు అయితే రావడం అయితే జరిగింది. ఆయన ఒక గోల్డెన్ బ్రీఫ్ కేస్ అయితే లోపలికి తీసుకెళ్లారనమాట. ఏంటంటే మనకి బ్రీఫ్ కేసులో మ్యాక్సిమం 15 lakhs అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 15 lakhs కనుక ఉంటే మాత్రం ఎవరు ఖచ్చితంగా ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని అయితే బయటకు వచ్చేసాడు అనమాట. కానీ మనకి ఏంటంటే ఆ 15 lakhs కూడా దాంట్లో మేబీ 15 lakhs అయితే లేవు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చూపించారు మనకి ప్రోమోలోను. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి అక్కడ 6 కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అంటే మనకి ప్రోమో వెనకాల చూపించుండొచ్చు, కానీ వెనకాల చూపించినా కానీ ఒకవేళ అప్పటికి ఎలిమినేషన్ జరుగుంటే మాత్రం టాప్ 6 అయితే ఉండరు. కాబట్టి మనకి ఎవరు కూడా బ్రీఫ్ కేస్ అయితే తీసుకు వెళ్ళలేదు. నెక్స్ట్ మనకి రవితేజ గారు అయితే వచ్చారనమాట. అప్పుడు అమర్కి అయితే నాగార్జున గారు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఏంటంటే డోర్స్ అయితే ఓపెన్ అయ్యి ఒకవేళ నువ్వు ఇప్పుడు డోర్ నుంచి బయటకు వచ్చేస్తే నెక్స్ట్ మూవీలో ఫుల్ లెంత్ రోల్ చేయొచ్చు నువ్వు రవితేజ గారు పక్కన చెప్పేసి అన్నారు. కొంచెం అయితే ఆలోచించాడు అనమాట. ఆలోచించి బయటికి రావడానికి అయితే సిద్ధమయ్యి లివింగ్ ఏరియా నుంచి అయితే గార్డెన్లోకి అయితే వస్తున్నాడు. అప్పుడు బయట కూడా కొంచెం తేజు వాళ్ళ వైఫ్ అందరూ కూడా కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు అనమాట, నిజంగా వచ్చేస్తాడేమో అని చెప్పేసి. కానీ 100% తనైతే బయటకి అయితే రాలేదు. ఒకవేళ తను బయటకు వద్దాం అనుకున్న బిగ్ బాస్ డోర్స్ వేసేయడమో లేదా రవితేజ గారు డోర్స్ వేయించడమో ఏదో జరిగింది. కానీ తనైతే ఎట్టి పరిస్థితుల్లో బయటకి అయితే రాలేదు. తను వచ్చేసరికి ఇప్పుడు టాప్ 2లో అయితే ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనకి కప్పు కూడా ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ వీళ్ళిద్దరిలోనే కప్పు ఎవరో ఒకరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా కప్పు ఎవరికి వస్తుంది ఏంటి అని నా అనాలిసిస్ ప్రకారం అమర్దీప్కి అయితే వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే మనకి పల్లా ప్రశాంత్కి అయితే ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది కాబట్టి పల్లా ప్రశాంత్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అసలు కప్పు ఎవరు కొట్టనేది కూడా లీక్ అయితే అయిందనమాట. ఏంటంటే కానీ ఇంకా షూట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మనకి సాయంత్రం 7 గంటల నుంచి అయితే స్టూడియోలో షూట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి. ఏంటి ఇప్పుడు షూట్ అంటే వాళ్ళ సాయంత్రం మీద టెలికాస్ట్ అని మీరు అనుకోవచ్చు. మనకి 7 గంటల నుంచి 9:30 లోపు అయితే షూట్ అయితే కంప్లీట్ అయితే చేస్తారనమాట. మనకి నిన్న షూట్ అవుతే మాత్రం మనకి విత్ లీక్స్ ఉంటాయి కాబట్టి అది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదని చెప్పేసి ఈ రోజు అయితే షూట్ అయితే పెట్టుకుంటారు. ఏంటంటే మరి విత్ ఎడిటింగ్ ఎలాగా అని మీరు డౌట్ రావచ్చు. ఏంటంటే షూట్ జరుగుతుండగానే లైవ్ ఎడిటింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. అంటే ఓబిఎస్ స్టూడియో ద్వారా ఎడిటింగ్ అయితే చేస్తారు. ఆ ఎడిటింగ్ చేసి మనకి స్ట్రీమింగ్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది 10 ఆ టైంకి. కాబట్టి మనకు అలా కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. కానీ ఏంటంటే ఎవరు అంటే ఓటింగ్ లిస్ట్ అనేది నాకు తెలిసింది, అఫీషియల్ ఓటింగ్ లిస్ట్ అనేది నా దగ్గర ఉందన్నమాట. ఏంటంటే ఆ ఓటింగ్ లిస్ట్లో ఎవరు టాప్ ఉన్నారో
అది తెలిసిపోయింది. ఎవరు విన్నర్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్‌గా వీడియో అయితే వస్తది. మనకి ఏంటంటే అమర్‌దీప్ అయితే ఈ రోజు ఇంటి హౌస్ నుంచి అయితే బయటకైతే రాలేదనమాట. మనకి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వచ్చేసరికి అర్జున్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రియాంక జైన్ అయితే ఎలిమినేట్ అయితే అయిందనమాట. మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రీఫ్ కేస్ అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది 15,00,000. ఆ 15,00,000తో యావర్ 15,00,000 తీసుకుని హౌస్ నుంచి అయితే బయటకి రావడం అయితే జరిగింది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి శివాజీ గారు అయితే ఎలిమినేట్ కావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు హౌస్‌లో ఇంకా ఇద్దరైతే ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు విన్నరు అనేది అయితే మనకి తెలియాల్సి అయితే ఉంటుంది. మనకు వచ్చేసరికి మనకి పల్లవ ప్రశాంతే మేబీ విన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంక ఈ రోజైతే ప్రోమో అయితే ఇదే. ఇంకా ఇవాళ మనకి 2 ప్రోమోలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే మనకి సీజన్ 6 ఎంత ఫ్లాప్ అయిందో మనకి సీజన్ 7 అంతే హిట్ అయితే అయిందనమాట. ఇంకా మనకి ఏంటంటే ఈ సీజన్‌లో నాగార్జున గారి హోస్టింగ్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో విన్నర్ ఎవరని చెప్పేసి డిక్లేర్ చేస్తాను వీడియోలో. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.